టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా మరి 2018లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినటువంటి కృషి, 2019లో మరి చంద్రబాబు నాయుడు గారు కుమారులైనటువంటి మరి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళితే 5వ సంవత్సరం లోకేష్ గారు ఆ రోజున ఐటీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ టు లీడ్ ఆంధ్ర డెలిగేషన్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంటే ఎక్కడా కూడా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా 2014-19 2015 2016 2017 2018 2019 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు, 4 సంవత్సరాల పాటు 1 సంవత్సరం నారా లోకేష్ గారు, వీరు ఆంధ్ర రాష్ట్రం తరఫున అక్కడికి వెళ్ళి అనేక కంపెనీలతో మాట్లాడి అనేక రకాలైనటువంటి పెట్టుబడులను మన రాష్ట్రం కోసం సాధించడం జరిగింది. దానికి ఎవిడెన్స్ మరి ఎఫ్డిఐస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 నుంచి 2018-19 మధ్య విదేశీ పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు వచ్చాయన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం డేటా విడుదల చేసింది. ఆ ఫిగర్స్ కూడా ఒకసారి గుర్తు చేయాలి. నేను 2014-15 మధ్య 8,326 కోట్లు, 2015-16 మధ్య 10,315 కోట్లు, 16-17 మధ్య 14,767 కోట్లు, 17-18 మధ్య 8,037 కోట్లు, 18-19 మధ్య 23,882 కోట్లు, మొత్తంగా 65,327 కోట్ల రూపాయలు. ఎంతండి? 65,327 కోట్ల రూపాయలు 2014-19 మధ్య మన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులని తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదే దాదాపు దేశం మొత్తం మీద వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో 14.7% వాటా. అంటే ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారో, ఎంత గొప్పగా మనకు పెట్టుబడులు వచ్చాయో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా ద్వారా మనకు అర్థమవుతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి అంటే అది ఏ రకంగా సాధ్యమైంది? ఇదిగో ఈ రకంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సమిట్స్కి, దావోస్లో జరిగినటువంటి సమిట్స్కి, ఇంకా అనేక దేశాలు పర్యటించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల అన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఒక కియా పరిశ్రమ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఏ రకంగా వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారు జరిపినటువంటి పర్యటనలు. కియా మోటార్స్ పరిశ్రమని ఇక్కడ తీసుకురావడం కోసం స్వయంగా సౌత్ కొరియా వెళ్ళి అక్కడ కియా మోటార్స్ ప్రతినిధులతో మాట్లాడి వారిని ఒప్పించి మిగతా రాష్ట్రంలో వాళ్ళు ప్లాంట్ పెట్టాలని ఒక నిర్ణయం దాదాపుగా తీసుకున్నటువంటి సమయంలో వాళ్ళను ఒప్పించి వాళ్ళ మనసు మార్చి ఆ ప్లాంట్ని అనంతపురం జిల్లాకి తీసుకురావడం వల్ల ఎంత మేలు జరిగింది ఆ జిల్లాకి, రాష్ట్రానికి ఒకసారి మనం ఆలోచించాలి. అంటే చంద్రబాబు గారు చేసినటువంటి కృషి ఎటువంటిదో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కానీ రెండో పక్కన ఇవాళ జరుగుతున్నది ఏంటండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం 2020లో డుమ్మా కొట్టాడు. ఎందుకు వెళ్ళలేదో ఆవిడికి తెలీదు. సరే 2021 కరోనా, 2022 ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటండి? ఈయన గారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఈయన దావోస్కి అని చెప్పి బయలుదేరాడు, స్విట్జర్లాండ్కి. కానీ వెళ్ళింది ఎక్కడికండి? లండన్కి. సీఎం వెళ్ళింది ఎక్కడికి? చెప్పింది దావోస్కు, దిగింది లండన్లో. దావోస్కి అని చెప్పి బయలుదేరి విమానాన్ని నేరుగా లండన్ తీసుకువెళ్ళి అక్కడ తన కుమార్తెను గెలిచారా, లేదంటే ఆయన వ్యాపార విదేశీ దొంగ పెట్టుబడులన్నీ చాలా దేశాల్లో ఉన్నాయి కదండి, మరి ఆ లెక్కలు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడా? అది ఈ రోజుకి కూడా $1 మిలియన్ క్వశ్చన్. దావోస్కి అని చెప్పి నేరుగా లండన్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అప్పుడు మళ్ళీ దావోస్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే మన దేశం నుంచి దావోస్కి వెళ్ళాలంటే వయా లండన్ వెళ్ళాలా? ఆ రోజున అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు తగలేసి ఫ్యామిలీనంతా మళ్ళీ లండన్లో ఉన్నటువంటి కుమార్తెను కూడా ఎక్కించుకుని భార్యా పిల్లలందరూ మళ్ళీ దావోస్కి వచ్చి స్విట్జర్లాండ్లో హాలిడే. ఇవాళ నేరుగా జ్యూరిక్లో దిగితే జ్యూరిక్ నుంచి 1 గంట దూరంలో దావోస్ అండి. మరి ఆ రోజున లండన్ వెళ్లాల్సిన అవసరం దేనికి వచ్చిందండి? అంటే సీఎం గారి దృష్టి దావోస్ పెట్టుబడుల సదస్సు మీద కాదండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దాం అన్న ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. విదేశీ విహారయాత్రగా దాన్ని మార్చేసి ఇదిగో లండన్ వెళ్ళి లండన్ మిస్టరీ జగన్ ఫ్లైట్ అక్కడెందుకు దిగింది అంటే సూటిగా బదులు ఇవ్వని 2 మంత్రులు. ఇదిగోండి ఇది ఆ రోజున 2022లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దావోస్ పర్యటన. ఉష్ దావోస్
జగన్ విదేశీ పర్యటనపై ఏం అడిగినా తెలియదు, సమాచారం మా వద్ద లేదు. ఇంతకీ అక్కడికి వెళ్ళి ఈయన గారు ఏమి సాధించాడన్నది ఒకసారి చూస్తే, ఆయన అక్కడికి వెళ్ళి ఏ విదేశీ కంపెనీలను కలవలేదండి. విదేశీ కంపెనీలు అసలు ఈయన ముఖం చూడలేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. 2022లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళిన సందర్భంలో ఏ ఒక్క విదేశీ కంపెనీ కానీ, ఏ ప్రముఖ కంపెనీ CEO కానీ, ఏ పెద్ద పారిశ్రామికవేత్త కానీ ఎవరు కూడా జగన్ రెడ్డి ముఖం ఎందుకు చూడలేదో ఒకసారి అది కూడా గుర్తు చేసుకోవాలి. 2020లో మరి పీయూష్ గోయల్ గారు దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన చాలా ఘనకార్యాలు చేశారు కదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా అకారణంగా రద్దు చేయటం వల్ల, మరీ ముఖ్యంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెన్యూబుల్ ఎనర్జీలో, సోలార్ ఎనర్జీలో, విండ్ ఎనర్జీలో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని కేంద్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్తున్నా సరే వాటిని రద్దు చేయటం వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోయి దావోస్లో ఉన్న దావోస్ బృందం, అంటే ఆ రోజున భారతదేశం తరఫున దావోస్ వెళ్ళినటువంటి పీయూష్ గోయల్ గారు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2020లో మరి దావోస్లో పీయూష్ గోయల్ గారి వద్ద క్యూ కట్టారు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా. ఏంటి మీ రాష్ట్రంలో ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులేంటి? మీ దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెట్టాలి? ఏమి క్రెడిబిలిటీ ఉంది మీ దేశానికి? ఈ రకంగా ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటే మేము ఎలా పెట్టుబడులు పెడతాం, గ్యారంటీ ఏంటని చెప్పి పీయూష్ గోయల్ గారిని గట్టిగా నిలదీసేసరికి ఆయన తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని ఆయన ఒక సమావేశంలో కూడా చెప్పి దేశ ప్రతిష్టనే దిగజార్చింది ఒక రాష్ట్రం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు కూడా ఒకసారి మీకు వినిపించాలి. Stable and predictable regulatory regime, and we have a stress point on the power purchase agreements down south, which hopefully everybody is working to try and resolve, but it has damaged India's reputation very, very severely. In fact, if any of you has influence in that state, please exert that influence. We are also working to find a resolution, but I'm toying with an idea, and if any of you, maybe CII can help me. Can we create a framework where the center and states sign a legally binding document committing everybody to stick to contracts and contractual obligations, irrespective of political changes or governments changing? I think it's time as a nation we decided on doing this, and anybody who reneges on any contract should commit that the Reserve Bank can cut his devolution of funds and pay for that contract, but not allow any such damage to the whole nation's reputation. సో చాలా స్పష్టంగా ఏమన్నారో విన్నారు కదండి. దేశ ప్రతిష్టే మసకబారింది, ఇండియా రెప్యుటేషన్ దెబ్బతింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంగా మరి ఆనాటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశ రెప్యుటేషన్కే అదొక మచ్చగా మారింది. ఇటువంటి ఏ రకంగా కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయాలి. ప్రభుత్వాలు మారిన ఒప్పందాలను ఈ రకంగా రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ రాష్ట్రం అయితే ఈ రకంగా వ్యవహరిస్తుందో, ఏ రాష్ట్రం అయితే దేశ ప్రతిష్ట దిగజారే విధంగా గతంలో చేసినటువంటి ఒప్పందాలని రద్దు చేస్తుందో RBI కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్లో కోత పెట్టాలని చెప్పి కూడా పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు వినిపించాను. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ రోజున మరి అనేక పారిశ్రామికవేత్తలు, ఆధార్ పూనావాలా అనేటటువంటి ఒక రెప్యూటెడ్ పారిశ్రామికవేత్త, ఆయన మాటలు కూడా విందాం. One part is that, you've got these states which are renegating from PPAs. This is a very serious issue. You look at Andhra and many other states. You have investment happening over there. You have a signed PPA and then you renegotiate a power agreement. How will anyone invest? So if these things are addressed. You have Singapore investors. సో ఆధార్ పూనావాలా అనేటటువంటి రెప్యూటెడ్ ఇండస్ట్రియలిస్ట్ మన దేశంలో, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నిర్వాహకం వల్ల ఏ రకంగా పెట్టుబడులు పెడతారు ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా, దానివల్ల క్రెడిబిలిటీ ఎంత దెబ్బతింటా ఉందని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అన్న మాటలు మీకు వినిపించాను. అంటే ఈయన చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల పెట్టుబడులు ఆకర్షించడం మానేసి ఉన్నటువంటి వాటిని రద్దు చేయటం, ఉన్నటువంటి పరిశ్రమలను తోలేయటం. ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయండి. లులు వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో అతిపెద్ద మాల్ కట్టారు. విశాఖలో రావాల్సినటువంటి మాల్ హైదరాబాద్ తరలి వెళ్ళిపోయింది. దానికి కారకుడు జగన్ రెడ్డి కదా.
ఇవాళ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ పరిశ్రమ ఒంగోలులో వెనకబడినటువంటి జిల్లా అయినటువంటి ఒంగోలులో రావాల్సినటువంటి పరిశ్రమ దేనికి వెనక్కి వెళ్ళిపోయిందండి? ఆఖరికి అండర్వేర్లు తయారు చేసేటువంటి జాకీ పరిశ్రమ కూడా ఇక్కడ క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. పెట్టుబడులు తీసుకురావటం మానేసి ఉన్నటువంటి వాటిని